అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ ఒక్క వీడియోలోనే చూసేద్దాం. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇవన్నీ చేర్చి ఒక వీడియోగా చేద్దామనేసి చేస్తున్నాము. సో ఇంకా ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకనే ఇంగ్లీష్లో పెట్టడం అయితే జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అనేది. అండ్ చూద్దాం. Foreign trade policy. Government of India has been extended to which of the following date? సో ఏ డేట్ వరకు ఫారెన్ ట్రేడ్ పాలసీ అంటే, ఫారెన్ ట్రేడ్ పాలసీ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంటాం కదా, సో గూడ్స్ని, సో దానికి సంబంధించి అనమాట ఇది. సో ఇదైతే 31 మార్చ్ 2021 వరకు పొడిగించడం అయితే జరిగిందనమాట. సో ఈ కోవిడ్ వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి కదా, సో కాబట్టి 2021 వరకు పొడిగించడం అయితే జరిగింది. స్టాండర్డ్ ఇన్ ఇండియా పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ ద్వారా స్టాండర్డ్ ఇండియా అనే పోర్టల్ అనేది, అంటే వెబ్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నమాట. టూరిజంకి సంబంధించి మినిస్ట్రీ అనేది స్టాండర్డ్ ఇన్ ఇండియా అనేసి ఒక పోర్టల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ టూరిజంకి ఎక్కడైతే వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ ప్రదేశాలకి చేర్చే ఉద్దేశంతో ఈ పోర్టల్ని అయితే ప్రారంభించారనమాట. ఐడెంటిఫై ద కోవిడ్-19 ట్రాకింగ్ యాప్. ఆరోగ్య సేతు తెలిసిందే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఎంగ్లీజెంట్మెంట్ ఆఫ్ ద గ్రీన్ గేజ్ ట్రీ అంటే ఆ బుక్ పేరు అనమాట అది. సో ఈ బుక్ రాసింది ఎవరు అని అడుగుతున్నారు. షోకు ఫెహ్ అజార్ అనమాట. అజార్ గారు రాయడం అయితే జరిగింది. సో బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చదవాల్సి వస్తుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ ప్రగ్యామ్ యాప్. సో ఈ యాప్స్ గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కావచ్చు, స్టేట్ కూడా అడుగుతున్నారు. సో ఈ యాప్ వచ్చేసి జార్ఖండ్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే డెలివరీ చేస్తుంటారో గూడ్స్ అండ్ సర్వీసెస్ని, అంటే గ్రాసరీస్ని, సో వాళ్ళకైతే ఈ పాస్ అనేది జారీ చేయడం జరుగుతుందన్నమాట ఈ యాప్ ద్వారా. సో ఇది జార్ఖండ్లో స్టార్ట్ అయ్యిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, 83rd ఉత్కల్ దివాస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఒడిషా సెలబ్రేటెడ్. అంటే ఒడిషా ఎప్పుడైతే ఏర్పడిందో ఆ డేని 83rd, అంటే ఇప్పుడు ఈ ఇయర్కి 83rd వస్తుంది, ఉత్కల్ దివాస్ అని కూడా పిలుస్తారనమాట. సో వాళ్ళ డే వచ్చేసి ఏప్రిల్ 1 అనమాట, ఒడిషా ఏర్పడిన రోజు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ మర్జర్ విత్ గ్లాసో స్మిత్ క్లైన్ జీఎస్కే కన్జ్యూమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇండియా అంటే, సో హిందుస్థాన్ యూనిలివర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఎటర్నల్ స్క్రీన్ గాడెస్. కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాలండి వీటికి. సత్యర్థ్ నాయక్. సో వీళ్ళు ఈ బుక్ని రాయడం అయితే జరిగింది. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే? సో థీమ్ ఏంటి ఆటిజం అవేర్నెస్ డే 2020కి అంటే, సో ద ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ అనమాట. ద ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. సో అడల్ట్స్ అంటే ఎవరండి? 18+ ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఆటిజం డే వాళ్ళు సో థీమ్గా ఇవ్వడం అయితే జరిగింది, ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ అనేసి. అండ్ నెక్స్ట్, నేమ్ ద గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ విచ్ వాస్ క్యాన్సిల్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ సెకండ్ వరల్డ్ వార్. అంటే సెకండ్ వరల్డ్ వార్ నుంచి మన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు కోవిడ్ కేసెస్ ఎక్కువ అవ్వడం వల్ల, ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అయితే అది క్యాన్సిల్ అయ్యింది. ఎప్పుడు ఏంటి అంటే వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనమాట. వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ అనేది క్యాన్సిల్ అయింది. Bob Weiton has conferred as the world's oldest man living at 112. He is from which of the following place? సో బాబ్ వెయిటన్ అతని పేరు, 112 సంవత్సరాలు అతని ఏజ్ అనమాట. సో హీ ఈజ్ లివింగ్ నౌ. సో ఎక్కడి నుంచి అంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే అనమాట. సో 112. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ హ్యాస్ రిజైన్డ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ఎండి
అండ్ సిఇఓ ఆఫ్ పేటిఎం మనీ ఎవరు రిజైన్ చేశారు? పేటిఎం మనీ నుంచి ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో ఎవరు అంటే ప్రవీణ్ జాదవ్ గారు రిజైన్ అయితే చేయడం జరిగింది పేటిఎం మనీ నుంచి. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొబైల్ పేమెంట్ యాప్ లాంచెస్ కరోనా వైరస్ హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్ పాలసీ కరోనా కేర్? పాలసీ పేరేంటి? కరోనా కేర్ అనమాట. సో ఏ మొబైల్ యాప్ లాంచ్ చేసింది అంటే ఫోన్పే. ఏ పేమెంట్ మొబైల్ యాప్ అంటే ఫోన్పే లాంచ్ చేసిందనమాట. సో దీనికి గాను ₹215 కట్టవలసి ఉంటుంది. సో అదనమాట విషయం. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ యూత్ గేమ్స్ ఫ్రమ్ November 20 to 28, 2021? సో 2021కి గాను నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఏషియన్ యూత్ గేమ్స్ ఏ ఎడిషను, థర్డ్ ఎడిషను ఏ కంట్రీలో జరగాలి అని అంటే చైనాలో జరగాలన్నమాట. సో నేషనల్ క్యాడెట్ Corps has offered a helpline hand to civilian authorities to fight against COVID-19 by extending the services of cadets under Excise NCC Yogdan. NCC సంబంధించిందండి ఇది. Who is the present Director General of NCC? NCCకి ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాజీవ్ చోప్రా గారండి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ సెట్ అప్ ఏ ర్యాపిడ్ రెస్పాన్స్ సెంటర్ కాల్డ్ కవచ్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ కవచ్ అంటే సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ విత్ COVID-19 హెల్త్ క్రైసిస్ అనమాట. సో ఫుల్ ఫామ్స్ కూడా నేర్చుకోవాలి మీరు. సో ఇదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళైతే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ సెంటర్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ప్రామినెంట్ గీతా రామ్జీ డైస్ ఫ్రమ్ కరోనా వైరస్. సో షీ ఈజ్ అని అడుగుతున్నారు. సో వైరాలజిస్ట్ అనమాట. సో ఈవిడైతే కరోనా వైరస్ నుంచి చనిపోయిందనమాట, కరోనా వైరస్ సోకి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో నేమ్ ద ఇండియన్ ఎన్జిఓ విచ్ హ్యాస్ ఓన్ ద స్కాల్ అవార్డ్ ఫర్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 2025 ఫర్ ఇట్స్ ఎక్సెప్షనల్ వర్క్ ఇన్ ద మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ స్పేస్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. సో ఏ ఎన్జిఓ అని అడిగితే మ్యాన్ అనమాట, ఏఆర్ మ్యాన్. అండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అంటే April 4th అండి. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ ఈస్ బిల్డింగ్ యాన్ ఇండిజీనియస్ వెంటిలేటర్ ప్రొటోటైప్ ఫర్ COVID-19 విక్టిమ్స్? COVID-19 పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటిలేటర్స్ ఏ ఇన్స్టిట్యూట్ కనుక్కుంటుంది అంటే IISc బెంగళూరు. సో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ టాప్ స్మార్ట్ సిటీ ఇన్ ఇండియా ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్మార్ట్ ప్రాజెక్ట్స్? సో స్మార్ట్ ప్రాజెక్ట్స్కి ఇండియాలో అంటే ప్రతిదీ మున్సిపాలిటీ కావచ్చు, క్లెన్లీనెస్ కావచ్చు, సో వాటన్నిటికీ చూసుకుంటే సో మన ఇండియాకి సంబంధించి అహ్మదాబాద్ అనమాట. హౌ మెనీ మిలియన్స్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ బై సార్క్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ COVID-19 ప్రాజెక్ట్స్? ఎన్ని మిలియన్? సార్క్ దేశాలు తెలుసు కదా. సో MBBS అని కోడ్ కూడా ఉంటుంది. సో నేను టాపిక్ వైజ్ వచ్చినప్పుడు చెప్తాను. సో $5 million అనమాట సార్క్ వాళ్ళు COVID-19కి వెచ్చిచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ ఐగాట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్? ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. సో వీళ్ళు ఐగాట్ లెర్నింగ్, ఇది లెర్నింగ్ వెబ్ పోర్టల్ అనమాట. హూ స్టూడ్ ఎట్ నెంబర్ 1 పొజిషన్ యాజ్ ద రిచెస్ట్ బిలియనరీ ఇన్ ద వరల్డ్ 2020 అకార్డింగ్ టు ఫోర్బ్స్కి సంబంధించి ఎవరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు వరల్డ్లో? జెఫ్ బెజోస్ అనమాట. సో 4th ప్లేస్లో వచ్చేసి ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ కోవిడ్ కేర్ యాప్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లాంచ్ చేసింది. నెక్స్ట్, వరల్డ్ యాంటీ డాపింగ్ ఏజెన్సీ వాడా సెలబ్రేటెడ్ ద ప్లే ట్రూ డే 2020 ఆన్ April 9th. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద డే? థీమ్ ఏంటి వడాది అంటే ప్లే సేఫ్ ఆన్ ప్లే ట్రూ డే 2020. 2020కి సంబంధించి థీమ్ అడుగుతున్నారు కాబట్టి 2020నే ఉంటుంది అనమాట మోస్ట్లీ. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్, విజ్డమ్ క్రికెటర్స్ ఆల్మనాక్ 2020 ఎడిషన్ నేమ్ డాష్ యాజ్ ద లీడింగ్ మేల్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ 2020. మేల్ క్రికెటర్ విజ్డమ్ క్రికెటర్స్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు 2020కి సంబంధించి. సో ఎవరంటే బెన్ స్టోక్స్ అనమాట, బెన్ స్టోక్స్.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్ హ్యాస్ డిజైన్డ్ ఏ మొబైల్ డాక్టర్ బూత్ నేమ్డ్ చెరక్. చెరక్ ఏ రైల్వే జోన్ కనిపెట్టింది అంటే వెస్టర్న్ సెంట్రల్ రైల్వే అనమాట. వెస్ట్ సెంట్రల్ రైల్వే. ఓకే. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలనియా ట్రంప్ అంటే మ్యారీ జార్దాన్ అనమాట. మ్యారీ జార్దాన్ గారు ఈ బుక్ని అయితే రాయడం జరిగింది. బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఇందులోనే ఉంచేశాను. సో మోస్ట్ ఇంపార్టెంట్వి మాత్రమే ఉన్నాయండి ఇందులో. అండ్ నెక్స్ట్, ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ కోకోకోలా వరల్డ్ ర్యాంకింగ్ 2020. ఫీఫాలోను కోకోకోలా వరల్డ్ ర్యాంకింగ్లోను ఇండియా ర్యాంక్ వచ్చేసి 108th ర్యాంక్. సో అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ లాంచెస్ డిసిజన్ అంటే జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనమాట. జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఇది ఫినాన్స్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్, డాష్ గవర్నమెంట్ లాంచెస్ ఆపరేషన్ షీల్డ్ ఇన్ ఐడెంటిఫైడ్ హాట్స్పాట్స్. ఏ గవర్నమెంట్ షీల్డ్ ఇన్ ఐడెంటిఫైడ్ హాట్స్పాట్స్ అంటే దేనికి సంబంధించి? కోవిడ్-19కి సంబంధించి. సో కోవిడ్-19కి సంబంధించి హాట్స్పాట్ని ఎలా గుర్తించాలి అనేది ఢిల్లీ గవర్నమెంట్ అయితే లాంచ్ చేసింది. శాంతి హిరానంద్ చావ్లా పాస్డ్ అవే, హీ వాజ్ యాన్. సో ఆవిడ ఎవరు అనేసి అడుగుతున్నారు. ఇండియన్ వోకలిస్ట్ అనమాట. వోకల్స్ రాస్తారు కదా, వోకలిస్ట్ శాంతి హిరానంద్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ April 11th ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాష్ యాజ్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. అంటే ఎవరి పుట్టినరోజున మనకి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అంటే కస్తూర్బా గాంధీ అనమాట. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీ డెవలప్ స్మార్ట్ స్టెథోస్కోప్ విచ్ కెన్ హియర్ హార్ట్ బీట్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ నుంచి స్మార్ట్ స్టెథోస్కోప్తో మనకి ఏ యూనివర్సిటీ కనుక్కునింది హార్ట్ బీట్స్ వినడానికి అంటే డిస్టెన్స్ నుంచి యూనివర్సిటీ అడుగుతున్నారు కదా. సో యూనివర్సిటీ వచ్చేసి బాంబే, ఐఐటి బాంబే అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ రైల్వే స్టేషన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు ఇన్స్టాల్ ఏ వాక్ త్రూ మాస్ శానిటైజేషన్ ట్యూనల్. శానిటైజింగ్ ట్యూనల్ అంటే సో మనకి శానిటైజింగ్ చేసుకోవడానికి ఒక ట్యూనల్స్ ఏర్పాటు చేశారనమాట. అది ఎక్కడ అంటే అహ్మదాబాద్లో. సో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో శానిటైజేషన్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్, నేమ్ ద సోవియట్ సిటిజన్ హూ బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు జర్నీ into outer space on 12th April 1961. What was the day of the first human space flight was carried out? సో ఎప్పుడైతే సోవియట్ సిటిజన్ అంటే ఏం లేదండి, సీనియర్ సిటిజన్ లాగానే. సో స్పేస్లో ఎవరైతే ఉన్నారు 1961కి అంటే యూరీ గార్గెరన్. ఓకే. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ అబ్జర్వ్స్ 36th సైచెన్ డే ఆన్ April 13th. డేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, తప్పదు. సో ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతారు. ఆర్మీకి సంబంధించి అనమాట సైచెన్ డే అంటే. సో నెక్స్ట్, ఆర్కిటెక్ట్ ఫోటోగ్రాఫర్ ఆథర్ ఎవరు అంటే ఇరాక్ అనమాట. పాస్డ్ అవే, చనిపోయారు అతను. ఫోటోగ్రాఫర్, ఇరాక్కి సంబంధించి ఒక ఫోటోగ్రాఫర్ రైఫాత్ అని చనిపోయారనమాట అతను. సో నెక్స్ట్ చూసుకుంటే, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే 2020? సో ఏ హంగర్ ఫర్ వర్డ్. సో ఇదండి ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇలాంటి మోర్ కరెంట్ అఫైర్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.